Hello children, how are you all? I hope you all are fine. So today, 5th class children, I'll teach a lesson from social studies, lesson number 2, the revolt of 1857. Right? The name of the lesson is the revolt of 1857. So in this lesson, we'll learn about how the Britishers entered in India and how they established their kingdom in India, and slowly how the Indians started to revolt against them. అంటే వాళ్ళకి విరుద్ధంగా వాళ్ళకి ఇష్టం లేదు, ఇండియన్స్కి ఇష్టం లేదు బ్రిటిషర్స్ వాళ్ళని పాలించడం. సో నెమ్మదిగా ఆ రెవల్యూషన్ ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళని బ్రిటిషర్స్ని ఇండియా నుంచి తరిమి పంపించేయాలని ఆ రెవల్యూషన్ అన్నది ఎలా స్టార్ట్ అయినది ఈ లెసన్లో మనము తెలుసుకుందాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద లెసన్. India has always been well known for its wealth. People from various countries have always looked forward to establishing trade relations with India. So India అన్నది ఇదివరకు చాలా రిచ్ కంట్రీ, చాలా రిచ్ కంట్రీ. సో ప్రపంచంలో అన్ని దేశాలు మన ఇండియాతో ట్రేడింగ్ చేయాలని, అంటే మన ఇండియాతో వ్యాపార సంబంధాలు పెట్టుకోవాలని అన్ని కంట్రీస్ ట్రై చేసి. సో దట్స్ వై ఇండియా అన్నది చాలా రిచ్ కంట్రీ ద్వారా గోల్డెన్ డేస్లో. When Vasco da Gama, a Portuguese explorer, discovered the sea route to India, an era of new trading patterns emerged. Traders from various countries, including the Portuguese, Dutch, French and the British, arrived in India as traders. The British East India Company also arrived in India and established trading centers in the country. So when Vasco da Gama, ఒక పోర్చుగీస్ ఎక్స్ప్లోరర్, పోర్చుగీస్ నుంచి ఒక ఎక్స్ప్లోరర్ అంటే వాళ్ళు ట్రావెల్ చేస్తారు అండ్ కొత్త ప్లేసెస్ వాళ్ళు కనపడతారు. సో అలాగే వాస్కో ద గామా ఆయన ఒక ఎక్స్ప్లోరర్. సో ఆయన బై షిప్ ట్రావెల్ చేస్తున్నారు. సో ట్రావెల్ చేస్తా ఆయనకి ఇండియాకి వెళ్ళి ఒక సీ రూట్ తెలిసింది. ఇండియాకి సీ నుంచి కూడా త్రూ వాటర్ కూడా మనం వెళ్ళొచ్చు అని ఒక దారి తెలిసింది వాస్కో డ గామాకి. సో ఆయన వల్ల చాలా కంట్రీస్ ఇండియాలో ఎంటర్ అయ్యారు. ఎందుకు? వ్యాపారం చేస్తాకి. సో ఎవరెవరు ఎంటర్ అయ్యారు అలాగా? పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ వీళ్ళందరూ ఇండియాలో ట్రేడింగ్ చేస్తాకి వచ్చారు. ఆ సీ రూట్ నుంచి ఎంటర్ అవుతే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఆ విధంగానే అన్ని కంట్రీస్ అలా వచ్చాయి. అలాగే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఇండియాలో ఎంటర్ అయిన తర్వాత ఏమైంది? The trading centers of British were set up in Surat, Mumbai, Madras and Calcutta. Soon they defeated the Portuguese, Dutch and the French and became very powerful. So వేరే కంట్రీస్ ఇండియాలో వచ్చాయి వ్యాపారం చేస్తాక. ఆ విధంగానే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఎంటర్ అయింది. సో ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసిందంటే ఇండియాలో ముంబైలో, మద్రాస్లో, కోల్కతాలో ఇక్కడ వాళ్ళ ట్రేడింగ్ సెంటర్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు మిగతా కంట్రీస్ డచ్, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళని ఫ్రెంచ్ వాళ్ళని డిఫీట్ చేసేసారు. వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళతోటి డిఫీట్ చేసేసారు. వాళ్ళని తిరిగి పంపించేశారు తరిమి. సో ఇప్పుడు ఇండియాలో ఎవరు ఉండిపోయారు? బ్రిటిషర్సే ఉండిపోయారు. కన్సాలిడేషన్ ఆఫ్ పవర్. Trade with India turned out to be extremely profitable for British East India Company. However, to derive more profits, they started aiming towards gaining a strong political and administrative position in the country. So బ్రిటిషర్స్కి ఇండియా వాళ్ళతోటి ట్రేడ్ చేయటం, వాళ్ళతో వ్యాపారం చేయటము బాగా లాభదాయంగా ఉన్నది. వాళ్ళకి బాగా ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చాయి. సో వాళ్ళకి ఇంకా ఆశ కలిగింది, ఇండియా నుంచి ఇంకా మనము మనీ తీసుకోవాలి, మనం ఇంకా దోచేసుకోవాలి, ఇండియాని బాగా యూజ్ చేసేసుకోవాలి. ఇండియా కంట్రీలో ఉన్న పవర్స్ అన్నీ మన చేతుల్లోనే ఉండాలి. అసలు భారతదేశం అన్నది మన కంట్రోల్లో ఉండాలన్న ఫీలింగ్ వాళ్ళకి ఉండేది. సో వాళ్ళు ఏం చేశారంటే పొలిటికల్గా కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఇండియాలో స్టార్ట్ అయ్యారు. ఇన్ బెంగాల్ they frequently started breaking rules and regulations set up by the Mughal rulers. Angered by this, the Nawab of Bengal, Sirajuddaulah, protested against the Britishers.
the British responded by declaring a war against in 1757. So ఇది వరకు పాతకాల టైంలో బ్రిటిషర్స్ ఉన్న టైంలో మన ఇండియాలో రాజులు ఉండేవారు. సో బెంగాల్లో నవాబ్స్ ఉండేవారు. బెంగాల్ని పరిపాలించే వాళ్ళని నవాబ్స్ అనేవారు. సో అక్కడ ఏం చేసేవారంటే బ్రిటిషర్స్ ఇప్పుడు ఒక దేశం ఉన్నదంటే, ఒక సిటీ ఉన్నదంటే, ఒక స్టేట్ ఉన్నదంటే ఇప్పుడు మనకి ఎలాగ రూల్స్ ఉన్నాయి, ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ కరోనా వల్ల కొన్ని రూల్స్ ఉన్నాయి, మాస్క్ లేకుండా బయటికి వెళ్ళకూడదు. ఆ విధంగానే పాత టైంలో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని పాటించాలి. ఇలా ట్యాక్స్ కట్టాలి, ఇలా వెళ్ళకూడదు, అలా చేయకూడదు అని కొన్ని రూల్స్ ఉంది. సో ఈ బ్రిటిషర్స్ ఏం చేశారు, ఆ రూల్స్ అన్నవి అస్తమానం బ్రేక్ చేసేవారు. అంటే ఆ నవాబ్స్కి కోపం వచ్చేటట్టు చేసేవారు, వాళ్ళని ప్రొవోక్ చేసేవారు. సో ఆ విధంగా ఏమైందంటే అక్కడ ఉన్న నవాబ్స్కి కోపం వచ్చి వాళ్ళు ఆ బ్రిటిషర్స్ మీద యుద్ధం ప్రకటించారు. సో యుద్ధం ప్రకటించినప్పటికీ బ్రిటిషర్స్ చాలా పవర్ఫుల్ అండ్ ఏం చేశారు, వాళ్ళు ఆ నవాబ్స్ని ఓడించేశారు. సో ఏమైంది, నెమ్మదిగా ఏం చేశారంటే ఇండియాలో ప్రతి ఒక్క స్టేటు బ్రిటిషర్స్ వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారు. సో ఇప్పుడు ఈ బెంగాల్లో జరిగిన బ్యాటిల్ని ఏమంటారు, బ్యాటిల్ ఆఫ్ ప్లాసే. ఓకే, ద బ్రిటిషర్స్ ఎమర్జ్డ్ విక్టోరియస్ ఇన్ ద బ్యాటిల్. సో ఆ బ్యాటిల్లో, ఆ యుద్ధంలో వాళ్ళు నెగ్గిపోయారు బ్రిటిషర్స్ అన్నారు. సో ద బ్రిటిష్ వేజ్డ్ అనదర్ బ్యాటిల్ అగేన్స్ట్ ద కంబైన్డ్ ఫోర్సెస్ ఆఫ్ ద నవాబ్స్ ఆఫ్ బెంగాల్ అండ్ ఓద్ అండ్ ద మొఘల్ ఎంపరర్ ఇన్ 1764. మళ్ళీ ఇంకొక బ్యాటిల్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అంటే ఇది ఓన్లీ నవాబ్స్ మీద. ఇప్పుడు ఇంకో వార్ ఏంటి, నవాబ్స్, ఓద్ అండ్ మొఘల్ ఎంపరర్ మీద 1974లో. సో ద బ్యాటిల్ కేమ్ టు బి నోన్ యాజ్ ద బ్యాటిల్ ఆఫ్ బక్సర్. సో ఈ బ్యాటిల్ ఏంటి, బ్యాటిల్ ఆఫ్ బక్సర్. ఎప్పుడు ఫాట్ చేశారు ఈ బ్యాటిల్, 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్. నవాబ్స్, ఓద్ ఇంకా Mughal emperor. Okay now, so with victory in this battle, the British also gained the right to collect revenue in Bengal and became more powerful. So దీంట్లో కూడా బ్రిటిషర్స్ నెగ్గిపోయారు అండ్ అక్కడ కూడా వాళ్ళు రెవెన్యూ కలెక్ట్ చేసేవారు. రెవెన్యూ అన్నది ఏంటంటే పన్ను లాంటిది. మనం ఇప్పుడు ఇంటి పన్ను ఎలా కడుతున్నామో అలాగే రెవెన్యూ ట్యాక్స్ అనేది వాళ్ళు తీసుకునేవారు. ఫార్మర్స్ దగ్గర, అందరి దగ్గర తీసుకునేవారు. అది పే చేయకపోతే చాలా సివియర్గా పనిష్ చేసేవారు ఆ బ్రిటిషర్స్ అన్నారు. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఆ బ్రిటిషర్స్ నెమ్మదిగా మన ఇండియా మీద వాళ్ళ కంట్రోల్ని బిగిస్తున్నారు. అంటే మొత్తం భారతదేశం అన్నది వాళ్ళ చేతిలోకి రావాలని వాళ్ళు నెమ్మదిగా స్టేట్స్ మీద యుద్ధం చేసి వాళ్ళ మీద గెలవడము అండ్ అక్కడ రెవెన్యూ ట్యాక్స్ అలాంటి కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. Apart from these, the British also adopted the policy of divide and rule. The period was marked by the decline of the Mughals. So, apart from this, అంటే ఇలా యుద్ధాలు చేసేది కాకుండా వాళ్ళు ఏం చేసేవారంటే ఒకరికొకరు డివైడ్ అండ్ రూల్ అంటే ఇప్పుడు మీరిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. సో ఇంకొకరు కొత్త వాళ్ళు ఎవరో వచ్చారు మీ క్లాస్లో వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఉషాతో ఒక మాట చెప్తుంది, భవ్యతో ఒక మాట చెప్తుంది. సో ఉషాకి ఏమనిపిస్తుందంటే ఈ అమ్మాయి నా గురించి భవ్యకి ఏదో చెప్పేస్తుంది. అప్పుడు భవ్యకి ఏమనిపిస్తుంది, ఉషాతోటి నా గురించి ఏదో చెప్పేస్తుంది. సో ఇలా ఏమొస్తుంది, మిస్అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. ఒకరి గురించి ఒకరు మనము తప్పుగా అర్థం చేసుకుని గొడవలు పెట్టేసుకుంటాం. సో ఆ విధంగానే ఈ బ్రిటిషర్స్ కూడా ఒకరితోటి, ఒక స్టేట్ కింగ్ తోటి ఇంకో స్టేట్ వాళ్ళతోటి అబద్ధాలు చెప్పేసి వేరే మాటలు చెప్పేసి వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్ కలిగించేసి ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసేటట్టు చేసేసి. సో డివైడ్ అండ్ రూల్ అన్నది వాళ్ళు బాగా యూజ్ చేశారు. అండ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ మెనీ న్యూ కింగ్డమ్స్. సో ఆ పీరియడ్ ఎలా చెప్పారంటే ఆ టైంలో మొఘల్స్ అన్న వాళ్ళు అందరూ ఓడిపోయారు. ఓకేనా. సో దీస్ కింగ్డమ్స్ ఫాట్ అగేన్స్ట్ ఈచ్ అదర్ టు గెయిన్ పవర్. సో మొఘల్స్ అన్న వాళ్ళు ఏమైందంటే వాళ్ళు ఒకళ్ళు కొట్టుకుని చచ్చిపోయారు, ఒకళ్ళు కొట్టుకుని
చచ్చిపోయారు. అంటే వాళ్ళు ఏం చేసేవారంటే నా నా స్టేట్ పైన ఉండాలి, నా స్టేట్ పైన ఉండాలని ఇద్దరు అనుకునేవారు. సో యుద్ధం చేసినప్పటికీ ఏమైంది, ఆటోమేటిక్గా వాళ్ళకి పవర్ లాస్ అయ్యింది. పవర్ లాస్ అంటే వాళ్ళ జనాలు మనుషులు చనిపోయారు, సోల్జర్స్ చనిపోయారు, ఏదో విధంగా వాళ్ళకి లాస్ అయ్యింది. సో దీనివల్ల బ్రిటిషర్స్కి ఇంకా పవర్ వచ్చింది, వాళ్ళకి ఇంకా ప్రాఫిట్ అయింది. ఎందుకైతే మనలో మనం కొడుకుని చచ్చిపోతే ఇంక వాళ్ళు చేయవలసిన అవసరం ఏమీ లేదు కదా. మీకు ఆ స్టోరీ తెలుసా, 2 పిల్లల మధ్యన ఒక మంకీ వచ్చి నేను ఇస్తాను సమానంగా మీ ఇద్దరికి. అలాగా బ్రిటిషర్స్ కూడా అలాగే చేసేవారు. 2 కింగ్డమ్స్లో ఒకరికి మంచి చెప్పి ఇంకొకరికి చెడు చెప్పి, వీళ్ళకి చెడు చెప్పి వీళ్ళకి మంచి చెప్పి, అలాగా ఒకరికొకరు అలా చెప్పి ఏం చేసేవారు, వాళ్ళకి లేకుండా చేసేసేవారు. సో బ్రిటిషర్స్ ఈ విధంగా ఇండియాలో పైకి వచ్చారు. The British also waged many wars with the Marathas and with the rulers of the Punjab and Mysore to gain control over their territory. So మొఘల్సే కాకుండా మరాఠాస్ మీద, పంజాబ్స్ మీద అండ్ మైసూర్లో కూడా వాళ్ళు యుద్ధాలు చేసి ఆ స్టేట్స్ మీద వాళ్ళ కంట్రోల్ని ఇంకా పవర్ఫుల్ చేశారు. As a result of all these efforts, the British East India Company gained control over most parts of India by 1850. సో ఇలా నెమ్మదిగా ఒక్కో స్టేట్ మీద యుద్ధం చేసి, లేకపోతే గొడవలు పెట్టేసి, ఒకరికి గొడవలు పెట్టేసి వాళ్ళు వాళ్ళ గ్రిప్ని బాగా స్ట్రాంగ్ చేసుకున్నారు ఇండియా మీద. సో నెమ్మదిగా ఇండియాలో చాలా స్టేట్స్ వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేసాయి. సో బై 1850 ఇండియాలో చాలా మటుకు స్టేట్స్ వాళ్ళ అండర్లోనే ఉండాలి. సో వాళ్ళ రూలే ఉండేది ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్లో. డిస్కంటెంట్ అమంగ్ ఇండియన్స్. సో ఇండియన్స్లో ఆ బ్రిటిషర్స్ వల్ల వాళ్ళ మనసులో వీళ్ళు తప్పు చేస్తున్నారు, వీళ్ళు మనల్ని ఏదో చెప్పేసి మనల్ని ఏదో అబద్ధాలు చెప్పేసి మనలో మనం గొడవలు పెట్టేసుకుని తడు చేస్తున్నారు అన్న ఫీలింగు వాళ్ళకి కలిగింది ఇండియన్స్కి నెమ్మదిగా. సో మెనీ ఆఫ్ ద హార్ష్ పాలసీస్ అడాప్టెడ్ బై ద కంపెనీ angered many and created discontent among Indians. సో బ్రిటిషర్స్ అన్న వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళకే ప్రాఫిట్ అవ్వాలి, వాళ్ళకే లాభం కలగాలని చాలా రూల్స్ పెట్టేవారు. ఈ పన్ను ఆ పన్ను అని చాలా, అంటే ఇండియన్స్ని వాళ్ళ కాళ్ళ కింద పెట్టాలని చూసేవారు. ఇండియన్స్ చేత పనులు చేయించేసుకుని వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవటము, అలాంటి పనులు చేసి వాళ్ళకి బాధ కలిగించేవారు. సో ఇండియన్స్కి ఏమైందంటే వాళ్ళకి ఒక రకమైన బాధ అనిపించింది, వీళ్ళు చేసేది సరైన పని కాదు, వీళ్ళు చాలా చెడ్డ వాళ్ళని అనిపించింది. టు కలెక్ట్ as much profit as they can, the company officials forced the farmers to grow cash crops such as indigo, cotton and opium. These crops were then bought by them at very low prices. So ట్యాక్స్ కలెక్ట్ చేస్తాకి ఫార్మర్స్ దగ్గర, వ్యవసాయకుల దగ్గర ఫార్మర్స్ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తాకి వాళ్ళు ఏం చేసేవారంటే క్యాష్ క్రాప్స్ అంటే క్యాష్ క్రాప్స్ అన్నవి ఏమంటే వాటికి డబ్బులు ఎక్కువ వస్తాయి. బట్ ఆ క్యాష్ క్రాప్స్ ఈ ఫార్మర్స్ గ్రో చేసిన తర్వాత ఆ బ్రిటిషర్స్ చాలా తక్కువ రేట్కి కొనేవారు. కొనేసి మళ్ళీ వాళ్ళ దగ్గర రెవెన్యూ ట్యాక్స్ అన్నది కూడా కలెక్ట్ చేసేవారు. సో వాళ్ళ దగ్గర అసలు డబ్బులు లేకుండా చేసేసేవారు. సో దే సోల్డ్ దీస్ క్రాప్స్ టు అదర్ కంట్రీస్ అట్ హయ్యర్ ప్రైసెస్. సో ఆ ఫార్మర్స్ దగ్గర ఆ క్రాప్స్ ఉన్నాయి చాలా లో రేట్లో కొనేవారు అండ్ వాళ్ళు తీసుకెళ్ళి అవే క్రాప్స్ వేరే కంట్రీకి అమ్మేవారు అండ్ చాలా ఎక్కువ ప్రైస్కి అమ్మేవారు. సో ఇక్కడ చాలా తక్కువ ప్రైస్లో తీసుకుని అక్కడ అమ్మేది ఎక్కువ ప్రైస్కి అమ్మేవాళ్ళు వాళ్ళు. సో వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేయాలి అని చూసేవారు వాళ్ళు. సో sometimes they use them as raw material in their own factories. On the other hand, the British imposed heavy taxes on the farmers. This resulted in the complete impoverishment of the Indian farmers. So చెప్పాను కదా, ఇండియన్ ఫార్మర్స్ని పూర్తిగా వాళ్ళు యూజ్ చేసుకునేవారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు గ్రో చేయించుకుని వాళ్ళు అయితే అమ్మేసుకునేవారు, లేకపోతే వాళ్ళ ఓన్ ఫ్యాక్టరీస్లో వాళ్ళు యూజ్ చేసుకునేవారు. ఆ లో ప్రైస్లో కొనుక్కున్న క్రాప్స్ని వాళ్ళు యూజ్ చేసుకుని ప్లస్ ఏం చేసేవారంటే వాళ్ళ
వాళ్ళకి ఇప్పుడు లో ప్రైస్లో క్రాప్స్ తీసుకున్నాక ఫార్మర్స్ దగ్గర డబ్బులు తక్కువ ఉంటుంది. ఆ డబ్బు కూడా ఏదో ఒక ట్యాక్స్ కట్టేయాలని వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకునేవారు. సో ఇండియన్ ఫార్మర్స్ పరిస్థితి ఆ టైంలో చాలా హీనంగా అయిపోయింది, అంటే చాలా దరిద్రంగా అయిపోయింది. వాళ్ళ దగ్గర తినటానికి తిండి లేకుండా, వేసుకుంటానికి బట్టలు లేకుండా అలా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. సో the economic policies of British also had adverse effect on Indian handloom industries. So the economic policies of British also had adverse effect on Indian handloom industries. The Indian market was flooded with machine-made products manufactured in England. These products were cheaper because they used silk and cotton obtained at a much cheaper price from India. This almost destroyed the textile industry. So మనకి ఇప్పుడు ఎలాగ నేత చేస్తారు, నేత చేసిన బట్టలు, నేతతోటి చేసిన బట్టలు అవి ఉండి ఇది ఇండియాలో. సో బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఏం చేసేవారంటే ఆ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్ పూర్తిగా సర్వనాశనం అయిపోయింది వాళ్ళు వచ్చిన తర్వాత. ఎందుకైతే ఇండియన్ మార్కెట్ వాస్ ఫ్లడెడ్ విత్ మషిన్ మేడ్ ప్రొడక్ట్స్, అంటే నేత మషిన్ మీద నేతతోటి చేసి తయారు చేసే బట్ట కన్నా వాళ్ళు మషిన్ మేడ్ బట్టలు తీసుకునేవారు. అవి చాలా చీప్గా ఉండి, అంటే నేతతో నేసిన బట్టల కన్నా ఈ మషిన్తో తయారైన బట్టలు చాలా చీప్గా ఉండి. సో ఈ విధంగా టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది ఇండియాలో పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయింది, పూర్తిగా పాడైపోయింది బ్రిటిషర్స్ వల్ల. The British imposed unfair laws and kingdoms to take control of their territories. The British imposed unfair laws and kingdoms to take control of their territories. So లేనిపోని రూల్స్ చెప్పేసి వాళ్ళ టెరిటరీస్ మీద ఆక్యుపై చేయడానికి బ్రిటిషర్స్ ఒకటి రూల్స్ చెప్పేసి వాళ్ళ టెరిటరీస్ని, వాళ్ళ స్టేట్స్ని ఆక్యుపై చేసేసేవారు. దే టుక్ ఓవర్ మెనీ కింగ్డమ్స్ విచ్ డిడ్ నాట్ హ్యావ్ న్యాచురల్ హెయిర్ టు ద థ్రోన్. ఇప్పుడు ఏదో ఒక కింగ్డమ్లో రాజుకి కొడుకులు లేరు, లేకపోతే కూతుర్లే ఉన్నారు అన్నప్పటికీ ఈ బ్రిటిషర్స్ వచ్చి ఏం చేసేవారు, ఆ స్టేట్ని ఆక్యుపై చేసేసేవారు. అంటే మీకు ఇంకా వేరే రాజు లేరు కదా పరిపాలనకి, మేమే ఈ రాజు ఈ స్టేట్కి అని ఆ స్టేట్ని వాళ్ళు ఆక్యుపై చేసేవారు. అంటే చాలా దౌర్జన్యం చేసేవారు బ్రిటిషర్స్ అన్నవాళ్ళు. సో they also exploited Indian soldiers who were paid less than their British counterpart. Also they were not even given higher position in the army. So Indians British armyలో పనిచేసేవారు. సో బట్ వాళ్ళని ఎలా చేసేవారు అంటే చాలా ఎక్స్ప్లాయిట్ చేసేవారు, అంటే ఇష్టం వచ్చినట్టు పనులు చేయించేసుకుని వాళ్ళకి చాలా తక్కువ జీతంలో పెట్టేవారు. అండ్ వాళ్ళకి హయ్యర్ పొజిషన్ అనేది ఇచ్చేవాళ్ళు కాదు, ఎప్పుడు తక్కువ పొజిషన్లోనే పెట్టేవారు. బాగా వాళ్ళని వాడుకుంటాకి, వాళ్ళ చేత పనులు చేయించుకుంటాకి, వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా చేయడానికి. All these unfair policies of the British angered farmers, workers, rulers and soldiers equally. So ఈ బ్రిటిషర్స్ బిహేవియర్ చూసి, వాళ్ళు ఈ విధానం చూసినప్పటికీ ఇండియాలో ఉన్న సోల్జర్స్, ఫార్మర్స్, వర్కర్స్ ఇవి అందరికీ కోపం వచ్చేసింది. ఇంకా బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి బ్రిటిషర్స్ వల్ల. అంటే వాళ్ళ ప్రాఫిట్సే చూసుకుంటున్నారు కానీ వీళ్ళని మనుషుల్లా కూడా చూడకుండా, వాళ్ళని తింటాకి తిండి ఇవ్వకుండా, వేసుకుంటాకి బట్టలు ఇవ్వకుండా, అంటే ఇంక పూర్తిగా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసేస్తున్నారు. సో ఆ రెవల్యూషన్ ఎలా స్టార్ట్ అయింది అది మనము నెక్స్ట్ చూద్దాం. సో however the dissatisfaction of Indian soldiers reached its highest point when Enfield rifles were introduced in the army. However, the dissatisfaction of Indian soldiers reached its highest point when the Enfield rifles were introduced in the army. According to a rumor, the cartridge used in these rifles were greased with the animal fat. These cartridges had to be bitten off by the soldiers to load in their rifles. This hurt the religious sentiments of both the Hindu and Muslim soldiers. They refused to use the rifles. Mangal Pandey was the first sipahi to refuse to use this cartridge. So ఈ రెవల్యూషన్ ఎలా స్టార్ట్ అయిందంటే బ్రిటిషర్స్లో తుపాకీలు అవి యూజ్ చేసేవారు. సో నెమ్మదిగా ఏం చేశారంటే ఎన్ఫీల్డ్ రైఫిల్స్ అన్నది ఇంట్రడ్యూస్ చేశారు. సో దీంట్లో ఏమైందంటే దాంట్లో యూజ్ చేసే బుల్లెట్స్ పైన యానిమల్ ఫ్యాట్, అంటే
పశువులు కొవ్వు అంటించేవారు. సో ఆ కొవ్వు అంటించినప్పుడు దాని ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మన ఇండియన్ సోల్జర్స్ ఉన్నారు కదా ఆర్మీలో, సో ఆ బుల్లెట్ యూజ్ చేసి ముందు ఏం చేయాలంటే హ్యాడ్ టు బి బిటెన్ ఆఫ్ బై ద సోల్జర్స్ టు లోడ్ ద రైఫిల్. సో దాన్ని బైట్ చేయాలంట, ఆ రైఫిల్ బుల్లెట్ని బైట్ చేయాలి, కొరకాలంట, ఎక్కడో బైట్ చేయాలి మొత్తం మీద. సో ఆ యానిమల్ కొవ్వు అనేది మనకి ఆటోమేటిక్గా బైట్ చేసినప్పుడు ఏమవుతుంది, నోట్లోకి వెళ్తుంది కదా. సో హిందూస్ ముస్లిమ్స్ వాళ్ళకి రిలీజియస్ సెంటిమెంట్స్ ఉంటారు కదా. ఇప్పుడు హిందూస్ ముస్లిమ్స్ నాన్ వెజ్ తినరు, లేకపోతే ముస్లిమ్స్ అన్నవారు వాళ్ళు ఏమంటే ఇది పోర్క్ తినరు. పోర్క్ అంటే ఏంటి, పంది మాంసం అలాంటిది. సో ఆ ఫ్యాట్ కూడా ఉండింది. సో వీల్ రిలీజియస్ సెంటిమెంట్స్, హిందూస్ రిలీజియస్ సెంటిమెంట్స్ అండ్ ముస్లిం రిలీజియస్ సెంటిమెంట్స్ కూడా హార్ట్ అయ్యాయి. ఎందుకైతే అది ఆ రిలీజన్లో చేయడము తప్పు. సో వాళ్ళు చేయడానికి ఒప్పుకోలేదు. అండ్ ఈ సిపాయిలో మంగల్ పాండే అని ఒక ఇండియన్ ఉండేవాడు. సో అతను ఫస్ట్ సిపాయి, ఆయన రివోల్ట్ అవడానికి, అంటే వ్యతిరేకం ఇది అగేన్స్ట్గా ఉండడానికి, నేను ఇది చేయను మరో చేయను అని అలా ఇచ్చేశారు ఆయన. సో revolt broke out in Meerut on 10th May 1857 and soon spread to Delhi, Jhansi, Kanpur, Lucknow, etc. This was the first combined effort of the Indians to attain freedom from the British rule. Thus, it is also known as the First War of Independence. So, ఈ నెమ్మదిగా ఇలాగా వాళ్ళ అగేన్స్ట్గా వాళ్ళ వ్యతిరేకంగా నుంచుంటానికి ఇండియన్స్ నెమ్మదిగా భయపడతా స్టార్ట్ అయ్యారు. సో ఇది స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడెక్కడ నెమ్మదిగా మన ఇండియాలో స్ప్రెడ్ అవుతా ఝాన్సీ, ఢిల్లీ, కాన్పూర్, లక్నో ఇలాగా ఈ స్టేట్స్లో స్టార్ట్ అయింది. దిస్ వాజ్ ద ఫస్ట్ కంబైన్డ్ ఎఫెక్ట్. సో ఇండియన్స్ నెమ్మదిగా ఆ బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా నుంచున్నారు, వాళ్ళ అగేన్స్ట్గా నుంచున్నారు. మీ రూల్ మాకు ఇష్టం లేదు, మీరు ఉండటం మా ఇండియాలో, మా కంట్రీలో, మా దేశంలో మీరు ఉండటం మాకు ఇష్టం లేదు, మీరు వెళ్ళిపోండి అన్నది వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ బిహేవియర్ బట్టి చూపిస్తూ స్టార్ట్ చేశారు ఇండియన్స్. The revolt soon was joined by the farmers and workers. It was led by different leaders in different parts of the country. సో ఈ రివోల్ట్ అన్నది సూన్ ఈ ఫార్మర్స్, ఈ వర్కర్స్ అందరిలో స్టార్ట్ అయిపోయింది. అండ్ కొంతమంది లీడర్స్ వాళ్ళని లీడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవరు వాళ్ళు? సమ్ ఆఫ్ ద ప్రామినెంట్ లీడర్స్ వేర్ తాత్యా తోపే, రాణి లక్ష్మీబాయి, నానా సాహెబ్ అండ్ బేగం హజరత్ మహల్, బహదూర్ షా జఫర్. సో వీళ్ళు ఈ లీడర్స్ స్టార్ట్ చేశారు ఈ రివోల్ట్ని, ఈ బ్రిటిషర్స్ని వెలగొట్టేయాలని మన ఇండియా నుంచి. ఈ లీడర్స్ లీడ్ చేశారు వాళ్ళని, ఆ వర్కర్స్ని, ఆ సోల్జర్స్ని అందరినీ వాళ్ళు లీడ్ చేశారు. ద లాస్ట్ ఎంపరర్ బహదూర్ షా జఫర్, ద లాస్ట్ మొఘల్ ఎంపరర్, సో ఆయన కూడా లీడ్ చేశారు. వాజ్ డిక్లేర్డ్ ద సుప్రీం లీడర్ ఆఫ్ ద రివోల్ట్. బేగం హజరత్ మహల్, బహదూర్ షా జఫర్, the last Mughal emperor was declared the supreme leader of the revolt. So బహదూర్ షా జఫర్ లాస్ట్ మొఘల్ ఎంపరర్, ఆయన సుప్రీం లీడర్గా, అంటే ఆయన అందరికన్నా పైన ఉన్నారు. ఇండియాని ఇలాగా రివోల్ట్లో పంపింతాక, అంటే ప్రోత్సహింతాకి బ్రిటిషర్స్ని తరిమేయాలని. Despite endless efforts by the Sipais, farmers and workers, the British crushed the revolt with the help of their larger army and better weapons. సో ఏమైందంటే, ఇంతగా కృషి చేసిన బ్రిటిషర్స్ దగ్గర ఏమున్నది, పెద్ద ఆర్మీ ఉన్నది, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి. సో ఏం చేస్తారు, వాళ్ళు ఇండియన్స్ని ఓడించేశారు. అంటే వాళ్ళని పైకి రాలేనివ్వలేదు, ఆ ప్రొటెస్ట్ని వాళ్ళని పైకి రానివ్వలేదు. అంటే బ్రిటిషర్స్ని పంపించేయాలన్న ప్రొటెస్ట్ని వాళ్ళు పైకి రానివ్వలేదు. ఆఫ్టర్ ద revolt failed because of the lack of strong leadership and planning. Following was the aftermath of the Indian revolt. సో ఆఫ్టర్ ద రివోల్ట్, ఈ ప్రొటెస్ట్ అంతా అయిపోయిన తర్వాత బ్రిటిషర్స్ ఓడించేశారు కదా ఇండియన్స్ని బ్యాటిల్స్లో. సో ఏమైంది, ద రివోల్ట్ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ లీడర్షిప్ అండ్ ప్లానింగ్. ఫాలోయింగ్ వాజ్ ద ఆఫ్టర్ మాత్ ఆఫ్ ద రివోల్ట్ ఇన్ ఇండియా.
సో ఈ రివోల్ట్ ఫెయిల్ అయిన తర్వాత, ఈ ప్రొటెస్ట్ అంతా ఫెయిల్ అయిన తర్వాత, అంటే బ్రిటిషర్స్ వాళ్ళు ఆర్మీ వల్ల, వాళ్ళ వెపన్స్ వల్ల ఇండియన్స్ని ఓడించేశారు ఈ ప్రొటెస్ట్లో. ఎందుకు ఓడిపోయారంటే ప్రాపర్ లీడర్షిప్ లేదు, వాళ్ళని లీడ్ చేసి వాళ్ళు ప్రాపర్గా వాళ్ళని లీడ్ చేయలేదు. ఓకే, సో అందుకు ప్రాపర్ ప్లాన్ చేయలేదు వాళ్ళు ఫాలోయింగ్. సో దీని తర్వాత ఇంకా బ్రిటిషర్స్ రెచ్చిపోయారు. ఎందుకైతే ఇండియన్స్ మమ్మల్ని ఇండియా నుంచి పంపేయాలని చూస్తారు కదా, దానివల్ల ఆ బ్రిటిషర్స్ ఏం చేశారు చూడండి, మనం చదువుతాం. బహదూర్ షా జఫర్, ద మొఘల్ ఎంపరర్, వాజ్ అరెస్టెడ్ అండ్ ఎగ్జైల్డ్ టు బర్మా, ప్రెజెంట్ డే మయన్మార్. సో బహదూర్ షా జఫర్ లాస్ట్ మొఘల్ ఎంపరర్, ఆయన్ని లీడ్ చేశారు కదా. సో ఆయన్ని ఏం చేశారంటే ఆయన్ని అరెస్ట్ చేసేసి ఆయన్ని బర్మాకు పంపించేస్తారు, అక్కడ జైల్లో ఉండమని. ఎగ్జైల్ అంటే ఇంకా ఎవరితోటి సంబంధం లేకుండా ఉండాలి వాళ్ళు. సో ఇప్పుడు ఈ రోజుల్లో బర్మా అన్నదేంటి, మయన్మార్. అండ్ హిస్ 2 sons were killed. This marked the official end of the Mughal rule in India. And బహదూర్ షా జఫర్కి 2 కొడుకులు ఉండేవారు, వాళ్ళ 2 కొడుకుల్ని చంపించేశారు ఆ బ్రిటిష్ వాళ్ళు. సో వాళ్ళు చనిపోవటం వల్ల ఏమైందంటే ఇండియాలో ముఘల్ రూల్ అన్నది లేకుండా పోయింది. The British Parliament under Queen Victoria started governing India directly and ended the rule of the British East India Company in the country. The British Parliament under Queen Victoria started governing India directly and ended the rule of the British East India Company in the country. So British Parliament అన్నది ఒకటి ఉంటుంది. సో బ్రిటిష్ పార్లమెంట్ ఎవరు పరిపాలించారంటే క్వీన్ విక్టోరియా. సో ఆవిడ బ్రిటన్ నుంచే అక్కడి నుంచే ఇండియా పార్లమెంట్ని కంట్రోల్ చేద్దాం స్టార్ట్ చేసింది. సో ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నది లేకుండా పోయింది. వైస్రాయ్ వాజ్ అపాయింటెడ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ టు రూల్ ద కంట్రీ. లార్డ్ క్యానింగ్ వాజ్ ద ఫస్ట్ వైస్రాయ్ అపాయింటెడ్ ఇన్ ఇండియా. సో వైస్రాయ్ అన్నది ఒక పొజిషన్. సో ఇండియాని కంట్రోల్ చేస్తాకి, ఇండియాలో ఏది జరగాలన్నా ఆ వైస్రాయ్ని మనము అడగాలి, తెలుసుకోవాలి, ఆయన పర్మిషన్ తీసుకోవాలి. సో ఆ వైస్రాయ్ అన్నది ఒకరిని అపాయింట్ చేశారు ఇండియాలో. సో ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరంటే లార్డ్ క్యానింగ్. ఓకే, సో ఇండియాకి ఫస్ట్ వైస్రాయ్ లార్డ్ క్యానింగ్. The most important result of revolt of 1857 was that it inspired the Indians to unitedly fight against the British rule. It made the Indians realize the importance of freedom and laid the foundation of freedom struggle in India. So ఈ 1857 revolt వల్ల ఏమైందంటే ఇండియన్స్కి ఒకటి రియలైజ్ అయింది, ఒకటి తెలుసుకున్నారు వాళ్ళు. ఏంటంటే మనము ఏకాగ్రంగా అంటే యునైటెడ్గా ఫైట్ చేస్తేనే ఈ బ్రిటిషర్స్ని మన ఇండియా నుంచి తరమగలము. ఓకే, సో అప్పటి నుంచి ఫ్రీడమ్ స్ట్రగల్ అన్నది స్టార్ట్ అయింది ఇండియాలో. బ్రిటిషర్స్ని మన ఇండియాలో నుంచి పంపించేయాలి అన్న ఫీలింగ్ గట్టిగా బాగా స్ట్రాంగ్గా ఇండియన్స్లో పాతుకుపోయింది. సో అప్పటి నుంచి ఈ ఫ్రీడమ్ స్ట్రగల్ అన్నది ఇండియాలో స్టార్ట్ అయింది. Okay children, so value corner. The British arrived in India as traders and soon captured most part of the country due to differences among the different countries. Narrate a story in your class to highlight the importance of strength in unity. Okay, so బ్రిటిషర్స్ మన ఇండియాలో ఎందుకు అంత స్ట్రాంగ్గా పాతిపోయారంటే మన ఇండియాలో యూనిటీ అన్నది లేదు. డిఫరెంట్ స్టేట్స్లో ఒకరు గొప్ప అంటే ఒకరు గొప్ప అన్నది ఆ ఫీలింగ్ అన్నది ఎక్కువ ఉన్నది. సో యూనిటీ అన్నది లేదు. ఒక దిక్కుని యునిటీ అంటే ఉంటే కనుక అక్కడ బయట నుంచి ఎవరు వచ్చినా వాళ్ళని విడగొట్టలేరు. సో యూనిటీ ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. సో యునైటెడ్గా ఉండటం మనము నేర్చుకోవాలి. సో యూనిటీ లేకపోవటము బ్రిటిషర్స్ మన ఇండియాలో వచ్చి మనల్ని పరిపాలించి 200 సంవత్సరాలు పరిపాలించారు మనల్ని. సో చూడండి ఏ విధంగా వాళ్ళు మనల్ని కంట్రోల్ చేశారు యూనిటీ లేకపోవటం వల్ల. ఓకే, సో children, I hope that you understood this lesson nicely. Read this lesson once again and go through each and every topic. Okay, the meanings are given in the last page of the lesson. Thank you.